రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఈరోజు ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి రాబోయే ఎన్నికల్లో శివప్రసాద్ గారిని పార్టీ తరఫున నిలబెట్టబోతూ ఉన్నాం. అలాగనే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా పోటీ చేస్తున్నాం. తప్పకుండా ఈ పార్లమెంటుని మరి రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఆ మేరకు ఈ పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి శివప్రసాద్ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయన తనకున్నటువంటి 5 సంవత్సరాల సర్వీస్ని ఒక టీచర్గా వదిలేసుకొని బహుజన సమాజ్ పార్టీలో చేరి ఈ రోజున పార్టీలో పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశంలో రాజ్యాధికారం అనేటువంటిది బహుజన చేతులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో నమ్మినటువంటి ఎంతోమంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలు ఈరోజు బహుజన సమాజ్ పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి, మిగతా ఎస్సీ ఎస్టీ అలాగే మైనారిటీలు అందరూ కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద బహుజన సమాజ్ పార్టీ టికెట్లు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నది. ఉత్తరాంధ్రలో బీసీ సమాజం చాలా ఎక్కువ కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మందిని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని రాబోయే ఎన్నికల్లో మరి పోటీలో దింపుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మనకందరికీ తెలుసు 2 పార్టీల పరిపాలన కొనసాగుతున్నది. ఈ 2 పార్టీలు గెలిస్తే ఆ సామాజిక వర్గాలు మాత్రమే ముఖ్యమంత్రులు అవుతారు. కాబట్టి బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళు ప్రధానంగా మరి ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లలో కూడా 50% ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మేము చెప్తున్నాం, ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ద్వారా బీసీ సామాజిక వర్గానికి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో అధిక సీట్లు ఇస్తాం, మేము గెలుస్తాం. గెలిస్తే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే మరి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వడానికి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం. అందరికీ జై భీములు. నా పేరు పెదబెంకి శివప్రసాద్. బహుజన సమాజ్ పార్టీ నుండి విశాఖపట్నం నుండి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను ఒక అభ్యర్థిస్తున్నాను. ఈ ప్రాంతానికి చెందినటువంటి స్థానికునైన నన్ను, అలాగే బీసీ వర్గానికి చెందిన నన్ను ఈ విశాఖపట్నం నుండి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల కలల్ని సాకారం చేస్తానని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.